భారతదేశంలో ఇప్పుడు శాంతి బిల్ వార్తల్లో ఉంది. SHANTI, సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఈ బిల్ని లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్ అసలు ఏంటో చూద్దాం. మనందరూ తెలుసు, భారతదేశంలో ఇంధన భద్రత, ఎనర్జీ సెక్యూరిటీ చాలా అవసరం. ఎక్కువగా మనం చేసుకునే ఇంపోర్ట్ బిల్స్ కూడా అంతా కూడా ఆయిల్ కోసం ఖర్చు పెట్టేవే. అయితే ఈ న్యూక్లియర్ ఎనర్జీ అనేది రిలేటివ్లీ చీపర్ అండ్ మన ఇంపోర్ట్ బిల్ కూడా తగ్గిస్తుంది అనమాట. అండ్ ఫాజిల్ ఫ్యూయల్ బర్నింగ్ కూడా తగ్గిస్తుంది. ఇండియా ఇప్పుడు న్యూక్లియర్ ఎనర్జీని బిల్డప్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. ఆల్రెడీ మనం మొత్తం ఎలక్ట్రిసిటీ జనరేషన్లో 3% న్యూక్లియర్ ఎనర్జీ 2024-2025. అయితే 2047 కల్లా కూడా 100 GW ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీని సాధించాలని చెప్పి భారతదేశం టార్గెట్ పెట్టుకుందనమాట. దానికి సంబంధించి ఇప్పుడు శాంతి బిల్ కూడా తీసుకొచ్చింది. అసలు ఈ శాంతి బిల్ ఎందుకు తీసుకురావాల్సిన అవసరం వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు కూడా న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్లో ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ లేదు. దానివల్ల న్యూక్లియర్ ఎనర్జీ సెక్టర్ అనేది చాలా స్లోగా గ్రో అవుతుంది. మనకి భారతదేశంలో అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962 ఉంది. అదేవిధంగా సివిల్ న్యూక్లియర్ లయబిలిటీ యాక్ట్ 2010 ఉంది. అయితే వీటిలో ఎక్కడ కూడా ప్రైవేట్ పార్టిసిపేషన్ సంబంధించలేదు. అంతా కూడా న్యూక్లియర్ ఎనర్జీ అనేది గవర్నమెంట్ కంట్రోల్లో ఉందన్నమాట. మొట్టమొదటిసారిగా ప్రైవేట్ పార్టిసిపేషన్ అలో చేస్తూ ఈ శాంతి బిల్ తీసుకొస్తున్నారు. శాంతి అంటే చెప్పాను కదా, సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఈ బిల్ తీసుకొస్తున్నారనమాట. దీంతో పాటు అంటే ప్రైవేట్ పార్టిసిపేషన్తో పాటు స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్ కన్స్ట్రక్షన్స్ కూడా. అంటే ఇప్పుడు వరకు కూడా మనం పెద్ద పెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మీద ఫోకస్ చేస్తాం. ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే ఈజీ టు ఆపరేట్ అనమాట. చాలా తేలిగ్గా వీటిని ఆపరేట్ చేయొచ్చు అండ్ కంపేరిటివ్గా తక్కువ ఖర్చుతో ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే 2047 కల్లా 100 GW ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ అనేది, న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీ అనేది మనం టార్గెట్ పెట్టుకున్నాం. అయితే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ వీటికి సంబంధించి ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అనేది అప్ టు 49%. అది కూడా ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా కోర్లో కాదు, అంటే కోర్ రియాక్టర్ బిల్డింగ్లో కాదనమాట. ఏదైతే సెన్సిటివ్ ఫ్యూయల్ సైకిల్స్ ఉంటాయో ఇవన్నీ కూడా స్టేట్ కంట్రోల్లో ఉంటాయి. ఏదైతే డెలివరీ పార్ట్ కానీ, స్పేర్ పార్ట్స్ కానీ, మిగతా సప్లై చైన్స్లో అప్పుడే ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇస్తారు. ఎందుకంటే మనందరూ తెలుసు, న్యూక్లియర్ రియాక్టర్స్ అనేవి, న్యూక్లియర్ ఎనర్జీ అనేది చాలా కీలకం. ఇవి దుష్ట చేతుల్లోకి వెళ్లకుండా, చెడ్డవాళ్ళ చేతిలోకి వెళ్లకుండా ఏం చేస్తారంటే ఏదైతే కోర్ రిలవెంట్ పార్ట్ ఉందో అది స్టేట్ కంట్రోల్లో ఉంటుంది అనమాట. ఏదైతే ఇర్రెలవెంట్ పార్ట్స్ ఉన్నాయో అవి ప్రైవేట్ సెక్టర్కి ఇస్తారు. ఇప్పుడు దాంతోపాటు ఆపరేటర్స్ లయబిలిటీ కూడా తీసుకొచ్చారు. ఆపరేటర్స్ లయబిలిటీ అంటే ఏంటంటే, ఇన్ కేసు ఏదైనా దుర్ఘటన జరిగిందనుకోండి, ఆపరేటర్ ఎంతవరకు లయబుల్. ఉదాహరణకి 3600 మెగావాట్స్ కన్నా ఎక్కువ కెపాసిటీ ఉన్న పవర్ ప్లాంట్ ఉంటే, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దాదాపు 3000 కోట్ల వరకు లయబిలిటీ ఇచ్చారు, ఆపరేటర్ లయబిలిటీ. అదేవిధంగా 1500 నుంచి 3600 మెగావాట్స్ వరకు ఉన్న ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి 1500 crores వరకు లయబిలిటీ ఇచ్చారు. దాంతోపాటు 150 మెగావాట్స్ కన్నా చిన్నగా ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి ఆపరేటర్స్ లయబిలిటీ 100 crores ఇచ్చారనమాట. సో ఆపరేటర్ లయబిలిటీ అనేది యాక్చువల్ డ్యామేజ్ బేస్ చేసుకుని కాకుండా ప్లాంట్ సైజ్ బేస్ చేసుకుని ఇచ్చారు. అంతేకాదు, ఇంతకంటే ఎక్కువ డ్యామేజ్ జరిగింది అనుకోండి, అంటే 3000 కోట్ల రూపాయల కన్నా ఎక్కువ డ్యామేజ్ జరిగింది అనుకోండి, అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని బేర్ చేస్తారు అనమాట. ఆ రెస్పాన్సిబిలిటీ సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది అనమాట. దాంతోపాటు ఈ శాంతి బిల్ అనేది ఏదైతే తీసుకొచ్చారో, సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా బిల్ ఏదైతే ఉందో, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ న్యూక్లియర్ ఎనర్జీ సెక్టర్లోకి తేవడానికి ప్రయత్నం అనమాట. దాంతోపాటు ఈ బిల్లో ఆపరేటర్స్ లయబిలిటీ అనే మాట వాడారు. సప్లయర్స్ లయబిలిటీ అనే మాట లేదని చెప్పి కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సప్లయర్స్ లయబిలిటీ అనేది పూర్తిగా ఎత్తేసారు, కేవలం ఆపరేటర్స్ లయబిలిటీ తీసుకొచ్చారని చెప్పి చాలా మంది అంటున్నారు అనమాట. కాకపోతే భవిష్యత్ అనేది మనకు తెలుసు, ఇండియా ఇస్ అ ట్రాన్స్ఫార్మింగ్ ఎకానమీ, గ్రోయింగ్ ఎకానమీ. ఖచ్చితంగా మనకి ఆయిల్ రిసోర్సెస్, ఎనర్జీ నీడ్స్ ఇవన్నీ అవసరం. ఈ టైంలో న్యూక్లియర్ ఎనర్జీ మీద మనం ఫోకస్ పెడుతున్నాం. న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఇన్వైట్ చేస్తున్నాం. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ మీద కూడా మనం ఫోకస్ పెడుతున్నాం అనమాట. ఓవరాల్గా ఈ శాంతి బిల్ అనేది భారతదేశం యొక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కావచ్చు, న్యూక్లియర్ ఎనర్జీ, దీన్ని పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చేసి ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ కూడా అలౌ చేస్తుంది. అసలు ఈ బిల్కి శాంతి అని పేరు ఎందుకు పెట్టారు? శాంతి అనే యాక్రోనిమ్ ఎందుకు తీసుకొచ్చారు? మనందరూ తెలుసు, న్యూక్లియర్ ఎనర్జీ అనేది శాంతియుతంగా, అంటే పీస్ఫుల్ పర్పసెస్కి వాడాలి, వినాశనానికి వాడకూడదు, డెస్ట్రాయ్ చేయడానికి వాడకూడదని సూచిస్తూ తెలివిగా దీనికి శాంతి అని పేరు పెట్టారని మనకు అర్థమవుతోంది.